రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలన్నదే నా కళ, నా కోరిక. అంత దాకా నేను బతికుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ఏజ్ 75 సంవత్సరాలు. నేను ఆయన గురించి ఎన్నో కలలు కన్నాను. సీఎం పొజిషన్లో చూడాలనే నా కోరిక. నేను బతికుండాలని ఇక్కడ ఉన్న జనసేన కుటుంబీకులందరూ కోరుకోండి దయచేసి. థ్యాంక్ యూ అమ్మా, మీరు సంకల్పించారు, ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సహకరించాలి, మీరంతా కూడా దగ్గరగా నిలబడండి. నెక్స్ట్ టీమ్ కూడా రెడీ చేయాలని చెప్పి నిజంగా అమలాపురం నుంచి ముత్యాల మణికుమారి గారు 75 సంవత్సరాల వయసులో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశించారో తన బిడ్డ ఆదేశించాడని చెప్పి ఆవిడ ఆ వయసులో కూడా వార్డు మెంబర్గా నిలబడిందంటే నిజంగా అలాంటి వాళ్ళని చూసి మనకి ఒక ఉత్తేజం ఉత్సాహం నిజంగా పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంత చక్కగా ఈ వయసులో కూడా నేను పోటీకి సై అని చెప్పి ఆ రోజున పోరాటానికి నిలబడిన వ్యక్తి. నిజంగా కౌన్సిలర్గా అమలాపురం కౌన్సిలర్గా నిలబడిన వ్యక్తి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మేము మీలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే మాలాంటి వాళ్ళకి కూడా మాకు ఒక ఉత్సాహం కలుగుతూ ఉందని చెప్పి చెప్తా ఉన్నా అమ్మ. మీ నిండైన మనసుతో పవన్ కళ్యాణ్ గారికి మీరు ఆశీస్సులు ఇచ్చి ఆయన 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ఒక మంచి పరిపాలన ఈరోజు ఏదైతే ఈ రోజు జరుగుతూ ఉందో దాన్ని కంటిన్యూషన్ జరగాలని చెప్పి మీరు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం.